హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సముఖమున గ్రంథము వ్రాయబడుతూ ఉంటుంది. అయితే ఎవరి పేరు రాయబడుతుంటుంది, ఎవరి గురించి రాయబడుతుంటుంది అంటే చూడండి, ఎవరి గురించి రాయబడుతూ ఉంటుంది అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ గురించి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాటలాడేది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్న వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగి మాట్లాడుతున్నప్పుడు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయన వింటుంటాడంట. ఆయన యందు భయభక్తులు కలిగి మాట్లాడేది వింటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఆయన నామాన్ని స్మరించేది కూడా ఆయన వింటూ దాన్ని లిఖింపజేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను విశ్వాసిని, నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకుంటూ భయభక్తులు కలిగి బ్రతుకుతున్నట్లే వేషధారణ కలిగి నువ్వు మాట్లాడే ఏ మాట అయినా ఆయన వింటున్నాడనే భయం ఉంటే నీ మాటలు చాలా జాగ్రత్తగాను, చాలా కొద్దిగాను, చాలా ఆలోచించి మాట్లాడేదిగాను ఉంటాయి. ఎందుకంటే ఆయన వింటున్నాడు అని భయం ఉంటుంది, భక్తి, జాగ్రత్త పడతారు. అదేవిధంగా ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం. యేసునామం, ఆయన నామం ఏంటి? యేసునామం. చాలామంది యేసు అనే నామాన్ని పలకడానికి మరేమో ఏం అడ్డం వస్తుందో తెలియదు కానీ దేవుడు అంటుంటారు. దేవుడు, యెహోవా, నా ప్రభువా, నా దేవా. యేసు అనే నామము అన్ని నామముల కంటే పైనామంగా చేసినాడు దేవుడు. కనుక ఆ నామమున విడుదల, ఆ నామమున శక్తి, ఆ నామము వల్ల మీకు రక్షణ. కాబట్టి ఆయన నామమును స్మరించుచుండే భయభక్తులు కలిగిన బిడ్డలు ఉండాలి. ఆయన నామముని స్మరిస్తున్నావా ఈరోజున ఉదయం లేచి? ఆయన నామము యేసునామము, యేసునామము, యేసయ్యా 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 అని పలకగలుగుతున్నావా? ఆ నామమును పలికినప్పుడు నీ గురించి, నీ పేరు ఆయన సముఖమందు రాయబడుతుందంట. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి మాట్లాడేది ఆయన వింటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని నువ్వు స్మరించుకోవటం, ధ్యానించుకోవటం, ఎప్పుడు పలుకుతూ ఉండడం కూడా ఆయన రాసి పెట్టిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలే బట్టే నీకు భయం ఉందా, భక్తి ఉందా అని తెలియబడుతుంది. నీ మాటలు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమైన మాటలు ఉండాలి. బూతులు, సరస్సోక్తులు, అల్లరి మాటలు ఇవన్నీ కూడా నీ నోటి నుండి రాకూడదు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నావు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు. అంటే నీ మాట ఎంత జాగ్రత్త ఉంటుందో చూడండి. అటువంటి జాగ్రత్త కలిగిన మాటలను మాట్లాడగలుగుతున్నావా? ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు లేరులే మా మధ్యలో అని వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు మాట్లాడుతున్నారంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడడం కూడా దేవుడు యేసుక్రీస్తు వారు వింటున్నారు. చెవి యొగ్గి ఆలకించటము. గుసగుసలాడకుండా మాట్లాడుతున్నప్పుడు వేరే వ్యక్తులు ఎలా వింటారు అంటే చాలా జాగ్రత్తగా చెవి యొగ్గి ఆలకిస్తారు. అలాగా యేసుక్రీస్తు వారు కూడా మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడంట. కనుక జాగ్రత్త, మీ మాటలు ఎలా ఉన్నాయి జాగ్రత్త పడండి. దేవుడు వింటున్నాడు. ఆయన చెవు మీ మాటల దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మంచి అయితే మాట్లాడు, కానీ మూడో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి చెడు కానీ ఇంకోటి కానీ మాట్లాడుకోవడం అది దేవునికి ఇష్టం లేదు.
ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరి గురించే నీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నీ పరిస్థితిలో నీకు పోరాటంలో నువ్వు జయించగలుగుతున్నావా, వాక్యం చెప్పుకోండి, వాక్యం మాట్లాడండి. అలా కాకుండా మీ ఇద్దరి మాటలు కాకుండా వేరే మూడో వ్యక్తి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు వింటున్నాడనే భయం కలిగి మాట్లాడకుండా ఉండాలి. తర్వాత ఎప్పుడు కూడా ఆయన నామాన్ని స్మరించి ఆ అలవాటు రావాలి. యేసయ్యా స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య అంటూ ఇలాగది ఏళ్ళు పెట్టుకొని ఆయన నామాన్ని స్మరించాలి. ఏళ్ళతో కౌంటింగ్ చేసుకుంటా నామాన్ని స్మరించాలి. చాలామంది పూసలు పెట్టుకొని అంటూ ఉంటారు, కానీ నిజంగా దేవుని నామాన్ని స్మరించే అలవాటు చేసుకో. అది నువ్వు ఏదో పూసలు లేదంటే ఏవో కాయిన్లు పెట్టుకోవడం కంటే నీ మనసును అలాగ స్మరించేటువంటి మనసుతో నింపబడితే ఎప్పుడు కూడా నీ ఆత్మ స్మరిస్తూనే ఉంటుంది. ఆయన నామాన్ని స్మరించడం అలవాటు చేసుకోండి. అవి గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అలవాటు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీవెన గొప్పగా పొందుకుంటారు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు అయ్యా. విన్నవారిని నాయన దీవించండి. వింటుండగానే నాయన భయభక్తులు కలిగి మాటలోనూ నీ నామాన్ని స్మరించటంలోనూ జాగ్రత్త పరచబడి నీ సన్నిధిలో వర్ధిల్లే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.